వివరాల్లోనికి వెళ్తే సూర్యాపేట జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను దూరం పెడుతోంది అనే కారణంతో ప్రేమించిన యువతిని సుత్తితో తలపై కొట్టాడు. యువతి తలకు గాయం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను దూరం పెడుతోంది అనే కారణంతో ప్రేమించిన యువతిని సుత్తితో తలపై కొట్టాడు. యువతి తలకు గాయం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ప్రేమోన్మాది ఘాతుకాన్ని చూస్తున్నాం విజువల్స్ లో. ప్రేమించిన అమ్మాయి అకారణంగా తనను దూరం పెడుతోంది అనే నెపంతో తలపై కొట్టాడు సుత్తితో ఆ ఉన్మాది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ ఉన్నారు. శంకర్, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే యువతిపై అయితే సుత్తితో దాడి చేశారు ఉన్మాది. సూర్యాపేట జిల్లాలో ఉన్మాది ఘాతకానికి ఉడిగట్టాడని కూడా చెప్పుకోవచ్చు. తనను దూరం పెడుతుందన్న కక్షతో అయితే యువతిపై అయితే దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా అయితే ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆమె సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత వైద్యులు అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సంఘటనపై అయితే ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి కనపడుతుంది. ఇక వివరాలకు వెళ్తే యువతి ఎవరైతే ఉంటుందో, యువతి తన అక్క బావ ఎవరైతే ఉన్నారో అక్క బావ దగ్గర సూర్యాపేటలోనే నివాసం ఉంటారు. సో తను యువతి కూడా గత 3 రోజుల క్రితమే సూర్యాపేటకు రావడం, హైదరాబాద్ లో ఎగ్జామ్స్ ముగించుకొని సూర్యాపేటకు రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో తనను ప్రేమించాలంటూ ఒక యువకుడు ఎవరైతే ఉంటారో యువకుడు ఈ రోజు ఉదయాన్నే వారి ఇంటికి రావడం జరిగింది. ఎవరు లేని టైం చూసుకొని యువతి మీద దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. అది రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.